సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం 19వ వార్షికోత్సవ మహాసభ నిర్వహించనున్నట్లు సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు పొనుగోటి హనుమంతరావు తెలిపారు. సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘ భవనంలో జరిగే ఈ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు పొనుగోటి హనుమంతరావు మాట్లాడుతూ, సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం 19వ వార్షికోత్సవ మహాసభ ఈ నెల 25న సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘ భవనంలో నిర్వహించబడుతుందని, ఈ మహాసభకు జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రామీణ వైద్యులంతా విచ్చేసి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మహాసభకు ముందు బొట్టుగూడలోని పద్మశాలి భవన్ నుండి సుశ్రుత గ్రామీణ వైద్యుల భవనం వరకు బైక్ ర్యాలీ నిర్వహించబడుతుందని తెలిపారు. ఈ మహాసభను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరాజు, ప్రధాన కార్యదర్శి నరసింహారెడ్డి, వ్యవస్థాపక అధ్యక్షుడు డిఎస్ఎన్ చారి, ఆర్గనైజింగ్ సెక్రటరీ నజీరుద్దీన్, ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్లు గౌడ్, జాయింట్ సెక్రటరీ మదనాచారి, కన్వీనర్ రాజశేఖరరావు, సలహాదారులు యాదగిరి, కార్యవర్గ సభ్యులు దశరథ ప్రశాంత్, కృష్ణారెడ్డి, శ్రీనివాస్, ఖదీర్, నాగరాజు, వెంకట్రెడ్డి, నాగేశ్వరరావు, రాజుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం 19వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. ప్రతి ఒక్క సభ్యుడు ఈ వార్షికోత్సవ మహాసభను జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. రెండోది, మేము వార్షికోత్సవ మహాసభ జరుపుకోవడానికి కారణం మా ఆర్ఎంపీ గ్రామీణ నిరుపేద కుటుంబాలకు వైద్యం చేస్తున్న ఆర్ఎంపీ వ్యవస్థను వద్దు అని ఐఎంఏ వాళ్ళ దగ్గర పని చేయించుకొని బయటికి వెళ్ళిన మొక్కలమే మేము అందరం కూడా పని నేర్చుకొని ఈరోజు బయట చేస్తుంటే వాటిని ఇబ్బంది పెట్టే రకంగా ఆర్ఎంపీ వ్యవస్థ వద్దు. మెడికో వాళ్ళు, టీఎస్ఎంసీ వాళ్ళు, నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు, ఇండియన్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు అందరూ కూడా కలిసి వద్దు అనే ఆలోచనకు వచ్చారు. సరే, వద్దు అనే ఆలోచన వీలు రాకున్నా ప్రజలే మమ్మల్ని స్వీకరించకుండా అవుతారు. మీరు అక్కడ చదువుకున్న వాళ్ళు వచ్చి వైద్యం చేస్తే దాన్ని వాళ్ళే స్వాగతిస్తారు. కానీ ఇవాళ ఇంతమంది నిరుద్యోగం ఉన్నప్పుడు ఏ పని చేసి బతకాలన్న పక్షి ఏ వృత్తిలో కొనసాగిందో ఆ వృత్తిని కొద్దిగా కొనసాగించుకుంటూ ఫస్ట్ ఎయిడ్ మాత్రమే మేము చేస్తున్నాం. అక్కడ ప్రాథమిక వైద్యం మాత్రమే చేసి గవర్నమెంట్ హాస్పిటల్ పంపడం జరుగుతుంది. కాని పక్షాన ప్రైవేట్ హాస్పిటల్ పంపడం జరుగుతుంది. ఏది హైయర్ సెంటర్ పంపడం జరుగుతుంది. ఏది కూడా తప్పుగా ఎక్కడ చనిపోలేదు పేషెంట్స్, ఎవరికి అనారోగ్యం కలగలేదు. కానీ మాతోటే తప్పు జరుగుతుంది, మీరు ఉండొద్దు, చెడ్డ మంచిని కొన్ని సంస్థలు మా మీద ప్రచారం చేస్తున్నాయి. దాన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యను పరిష్కరించాలని మేము కోరుకుంటున్నాం. నల్గొండ జిల్లా రేపు 25 డిసెంబరు 2025 మా 19వ వార్షికోత్సవం జరుగుతున్నది. దీనికి గాను ప్రతి ఒక్క ఆర్ఎంపీ సపోర్ట్గా వచ్చి తన యొక్క బాధ్యతారహితంగా సమావేశానికి హాజరు కావాలి. మరియు ఆర్ఎంపీ వ్యవస్థను టీజీఎంసీ వాళ్ళు రద్దు చేయటం అనేది అసంభవమవుతుంది. వారే నేర్పుతున్నారు, వారే మమ్మల్ని తయారు చేస్తారు. కాబట్టి మొదలు వాళ్ళ దగ్గర శిక్షణ కాకుండా ఉంచాలని నేను కోరుకుంటున్నాను. వాళ్ళు శిక్షణ ఇప్పించి వాళ్ళ దగ్గర పని అవసరం ఉన్నంత సేపు చేయించుకొని బయటికి వదులుతున్నారు. అలా కాకుండా వాళ్ళ దగ్గర పుట్టుక అనేదే లేకుండా చేస్తే ఇది సమస్య అనేది తీరుతుంది. మరి వారి అవసరాల కోసానికి తక్కువ జీతాలకు ఉంచుకొని సభ్యులను తయారు చేసి బయటికి పంపడం అనేది వాళ్ళది యొక్క పరిస్థితి. మరి ఆ విధంగా జరగకూడదని కోరుకుంటున్నాము. ఈ నెల 25/12/2025 రోజున సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం 19వ వార్షికోత్సవ మహాసభ నిర్వహిస్తున్నాం. ఈ మహాసభకు మరి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి గ్రామీణ వైద్య సోదరుడు, అదేవిధంగా మరి ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి విడిపోయినటువంటి యాదాద్రి భువనగిరి జిల్లా గ్రామీణ వైద్య సోదరులు అందరూ కూడా 25వ తారీఖు జరుగుతున్నటువంటి వార్షికోత్సవ మహాసభకు ఇచ్చేసి వాళ్ళు జయప్రదం చేయాలని చెప్పేసి వారందరినీ కోరుకుంటున్నాం. ఇక మెడికల్ కౌన్సిల్ విషయానికి వచ్చినట్లయితే నేషనల్ మెడికల్ కౌన్సిల్, అదేవిధంగా తెలంగాణ మెడికల్ కౌన్సిల్, తర్వాత హెల్త్ కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ వీళ్ళంతా కూడా ఆర్ఎంపీ వ్యవస్థ ఉండొద్దు, ఆర్ఎంపీ వ్యవస్థ నిర్మూలిస్తాం, కూకటి వేళ్ళతో పెగిలిస్తామని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. ప్రతిరోజు యూట్యూబ్ ఛానల్ లేకపోతే మెయిన్ పేపర్స్ ఏదో ఒక పేపర్లో దొంగలుగా, నకిలీలుగా రకరకాల పేర్లతోని చిత్రీకరించి గ్రామాలలో పేద ప్రజలకు వైద్యం చేస్తున్నటువంటి గ్రామీణ వైద్యులను దొంగలుగా చిత్రీకరిస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. వాస్తవికంగా ఆర్ఎంపీని తయారు చేసిందే ఐఎంఏ డాక్టర్స్. వాళ్ళు అవసరం ఉన్నంతసేపు వాళ్ళు వాడుకున్నారు. ఆ తర్వాత మమ్మల్ని బయటకు వచ్చిన తర్వాత
వాళ్ళు ఇస్తున్నటువంటి జీతాలు సరిపోక, మా భార్య బిడ్డలు సాదుకోవడానికి సరిపోక మేము బయటకు వచ్చి ప్రాక్టీస్ పెడితే, ఇప్పుడు మీరు డాక్టర్స్ కాదు, మీరు ఎట్లా వైద్యం చేస్తానంటున్నారు. మేము డాక్టర్స్ మని ఎక్కడా వాడలేదు, కేవలం కాంపౌండర్గా పనిచేసినాం. మీరు నేర్పినటువంటి వైద్యమే ప్రాథమిక దశలో సర్ది, దగ్గు, చిన్న చిన్న జ్వరం కానీ అలాంటి వాటికి మేము వైద్యం అందిస్తున్నాం.